ఓం శాంతి. ఏప్రిల్ 4వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. దేవతలు పురుషోత్తములు, ఎందుకంటే వారు పావనులు. మీరు పావనంగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: అనంతమైన తండ్రి తన పిల్లలైన మీకు శరణు ఎందుకు ఇచ్చారు? జవాబు: ఎందుకంటే మనమందరము చెత్తకుండీలో పడి ఉన్నాము. తండ్రి మనల్ని చెత్తకుండీ నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేస్తారు. ఆసురీ గుణాలు కలవారిని దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తారు. డ్రామానుసారంగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటకు తీసి దత్తత తీసుకొని తనవారిగా చేసుకున్నారు. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. రాత్రిని పగలుగా చేయటానికి తండ్రికి రావలసి ఉంటుంది. తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ముందు మనము శూద్రవర్ణానికి చెందిన వారిగా ఉండేవారము, శూద్రబుద్ధి కలవారిగా ఉండేవారము. వర్ణాల చిత్రము కూడా అర్థం చేయించేందుకు చాలా మంచిది. మనము ఈ వర్ణాల చక్రములో ఎలా తిరుగుతామనేది పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనల్ని పరమపిత పరమాత్మ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేశారు. కల్పము యొక్క సంగమ యుగములో మనము బ్రాహ్మణులుగా అవుతాము. బ్రాహ్మణులను పురుషోత్తములని అనరు, పురుషోత్తములని దేవతలను అంటారు. బ్రాహ్మణులు పురుషోత్తములుగా తయారయ్యేందుకు ఇక్కడ పురుషార్థము చేస్తారు. పతితము నుండి పావనంగా తయారయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు పావనంగా అవుతున్నాను? విద్యార్థులు కూడా చదువు కొరకు విచారసాగర మంథనము చేస్తారు కదా. ఈ చదువు ద్వారా మేము ఈ విధంగా తయారవుతామని అర్థం చేసుకుంటారు. దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అమూల్యమైన జీవితము, ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పతితము నుండి పావనంగా తయారు చేస్తున్నారు. తద్వారా మీరు పావన దేవతలుగా అవుతారు. వర్ణాలపై అర్థం చేయించడం చాలా మంచిది. సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలను అంగీకరించరు, కానీ 84 జన్మల లెక్కను అర్థం చేసుకోగలరు. సన్యాస ధర్మస్థులమైన మేము 84 జన్మలు తీసుకోమని కూడా వారు అర్థం చేసుకోగలరు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు కూడా మేము 84 జన్మలు తీసుకోమని అర్థం చేసుకుంటారు. అయితే వారు పునర్జన్మలు తీసుకుంటారు, కానీ తక్కువ తీసుకుంటారు. మీరు అర్థం చేయించినట్లయితే వెంటనే అర్థం చేసుకుంటారు. అర్థం చేయించే యుక్తి కూడా కావాలి. పిల్లలైన మీరు ఇక్కడ సన్ముఖంగా కూర్చున్నారు. బాబా మీ బుద్ధిని రిఫ్రెష్ చేస్తున్నారు. ఇతర పిల్లలు కూడా ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు కదా. మిమ్మల్నైతే బాబా వీటిని ధారణ చేయండని చెప్తూ రోజు రిఫ్రెష్ చేస్తారు. మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యామని బుద్ధిలో ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి.
బ్రహ్మ సంతానము బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను వీరికి బ్రహ్మ అన్న పేరును పెడతాను. ఈ బ్రహ్మకుమార కుమారీలెవరైతే ఉన్నారో వీరంతా ఒక పరివారము. కావున వీరు తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే. తండ్రే దత్తత తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారు, దాదా అని అనరు. తండ్రిని తండ్రి అనే అంటారు. ఆస్తి అనేది తండ్రి నుండే లభిస్తుంది. కొందరిని పినతండ్రులు, మామయ్యలు లేక వారి వంశము వారు కూడా దత్తత తీసుకుంటారు. బాబా ఒక ఉదాహరణ వినిపించారు కదా. ఒక పాప చెత్త కుండీలో పడి ఉంటే ఆమెను ఎవరో బయటకు తీసి ఒకరికి దత్తత కోసం ఇచ్చారు. ఎందుకంటే వారికి పిల్లలు లేరు. ఆ పాప ఎవరి ఒడిలోకైతే వెళ్ళిందో వారినే అమ్మ, నాన్న అని అనడం మొదలుపెడుతుంది కదా. అలాగే ఇది అనంతమైన విషయము. పిల్లలైన మీరు కూడా ఈ అనంతమైన చెత్త కుండీలో పడి ఉన్నట్లు ఉన్నారు. విషయ వైతరణీ నదిలో పడి ఉన్నారు. ఎంత మురికిగా అయిపోయారు. డ్రామానుసారంగా తండ్రి వచ్చి ఈ చెత్త కుండీ నుండి బయటకు తీసి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. తమో ప్రధానతను చెత్త అనే అంటారు కదా. ఆసురీ గుణాలు గల మనుషులు దేహాభిమానులు. కామక్రోధాలు కూడా పెద్ద వికారాలు కదా. మీరు రావణుడి యొక్క పెద్ద చెత్త కుండీలో పడి ఉండేవారు. వాస్తవానికి మీరు శరణార్థులు కూడా. ఇప్పుడు మీరు ఈ చెత్త నుండి బయటపడి పుష్పాల వంటి దేవతలుగా తయారయ్యేందుకు అనంతమైన తండ్రి శరణులోకి వచ్చారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద చెత్త కుండీలో పడి ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చెత్త నుండి బయటకు తీసి తనవారిగా చేసుకుంటారు. కానీ చెత్తలో పడి ఉన్నవారు దానికి ఎలా అలవాటు పడిపోయి ఉన్నారంటే వారిని బయటకు తీసినా కానీ మళ్ళీ వారికి ఆ చెత్తే నచ్చుతుంది. తండ్రి వచ్చి అనంతమైన చెత్త నుండి బయటకు తీస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చేయండి, ముళ్ళ అడవి నుండి బయటికి తీసి పుష్పాలుగా తయారు చేయండి, భగవంతుని పూల తోటలో కూర్చోబెట్టండి. ఇప్పుడు అసురుల అడవిలో పడి ఉన్నామని పిలుస్తారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని పూల తోటలోకి తీసుకువెళ్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దేవతల రాజధాని. బ్రాహ్మణులకు రాజ్యము లేదు. పాండవులు అన్న పేరు ఉంది, కానీ పాండవులకు రాజ్యము లేదు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో పాటు కూర్చున్నారు. అనంతమైన రాత్రి ఇప్పుడు పూర్తయ్యి అనంతమైన పగలు ప్రారంభమవుతుంది. ఉదయముదయమే ఎవరు వచ్చారు అన్న పాటను విన్నారు కదా. రాత్రిని తొలగించి పగలును తయారు చేయడానికి ఉదయముదయమే వస్తారు. అనగా స్వర్గము యొక్క స్థాపనను మరియు నరకము యొక్క వినాశనమును చేయించడానికి వస్తారు. ఈ విషయము బుద్ధిలో ఉన్నా సరే సంతోషం ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేవారు ఉన్నారో వారెప్పుడూ తమ ఆసురీ స్వభావాన్ని చూపించరు. ఏ యజ్ఞము ద్వారానైతే ఇంత ఉన్నతంగా తయారవుతారో ఆ యజ్ఞానికి ఎంతో ప్రేమతో సేవ చేస్తారు. ఇటువంటి యజ్ఞములోనైతే ఎముకలను సైతం ఇచ్చేయాలి. స్వయాన్ని చూసుకోవాలి. ఈ నడవడికతో
నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను? మీరు అర్థం చేసుకోలేనంతటి చిన్న పిల్లలైతే కారు కదా. రాజులు ఎలా తయారవుతారు, ప్రజలు ఎలా తయారవుతారనేది అర్థం చేసుకోగలరు. బాబా కూడా రాజులు మొదలైన వారు బాగా పరిచయమున్న అనుభవజ్ఞులైన రథాన్నే తీసుకున్నారు. రాజుల దాసదాసీలకు కూడా ఎంతో సుఖము లభిస్తుంది. వారు రాజులతో పాటే ఉంటారు, కానీ వారిని దాసదాసీలనే అంటారు. వారికి సుఖమైతే ఉంటుంది కదా. రాజు రాణి ఏదైతే తింటారో అదే వారికి కూడా లభిస్తుంది. అలా బయటి వారెవరూ తినలేరు కదా. దాసీలలో కూడా నెంబరు వారుగా ఉంటారు. కొందరు అలంకరించేవారు ఉంటారు, కొందరు పిల్లలను సంభాళించేవారు ఉంటారు, కొందరు ఊడవడము మొదలైన పనులు చేసేవారు ఉంటారు. ఇక్కడి రాజులకే ఇంతమంది దాసదాసీలు ఉంటే మరి అక్కడ ఎంత ఎక్కువ మంది ఉంటారు? ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యత ఉంటుంది. వారు నివసించే స్థానము వేరుగా ఉంటుంది. వారేమీ రాజు రాణుల వలె అలంకరింపబడి ఉండరు. సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా. వారు తప్పకుండా రాజభవనాల లోపలికి వస్తారు, కానీ ఉండేది మాత్రము సర్వెంట్ క్వార్టర్స్లోనే. కావున తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు. నేను ఉన్నతోన్నతంగా తయారవ్వాలని మీపై మీరు దయ చూపించుకోండి. మనం ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఎంతటి సౌభాగ్యము! ఆ తర్వాత దేవతలుగా అవుతాము. ఈ సంగమ యుగము చాలా కళ్యాణకారి అయినది. మీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కళ్యాణము నిండి ఉంది. భండారాలో కూడా యోగములో ఉండి భోజనము తయారు చేసినట్లయితే అందులో ఎంతో మంది కళ్యాణము నిండి ఉంది. శ్రీనాథ ద్వారములో భోజనాన్ని పూర్తి నిశ్శబ్దంలో ఉండి తయారు చేస్తారు. వారికి శ్రీనాథుడే గుర్తు ఉంటారు. భక్తులు తమ భక్తిలో బాగా ఆనందంగా నిమగ్నమై ఉంటారు. అలా మీరు జ్ఞానములో ఆనందంగా నిమగ్నమై ఉండాలి. శ్రీకృష్ణునికి ఏ విధంగా భక్తి జరుగుతుందంటే ఇక అది వర్ణించలేము. బృందావనములో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు పూర్తి భక్తురాళ్ళు. వాళ్ళు మేమిక ఇక్కడే ఉంటాము, శ్రీకృష్ణుడి స్మృతిలో ఇక్కడే శరీరాన్ని వదులుతామని అంటారు. మంచి ఇంట్లో ఉండండి, జ్ఞానము తీసుకోండని వారికి ఎంతో చెప్తారు. కానీ వాళ్ళు మేమిక్కడే ఉంటామని అంటారు. అటువంటి వారిని భక్త శిరోమణులని అంటారు. శ్రీకృష్ణుడిపై ఎంతగా బలిహారమవుతారు. ఇప్పుడు మీరు తండ్రిపై బలిహారం అవ్వాలి. మొట్టమొదట ప్రారంభంలో ఎంతమంది శివబాబాపై బలిహారమయ్యారు? లెక్కలేనంతమంది వచ్చారు. కానీ ఎప్పుడైతే భారత్లోకి వచ్చారో అప్పుడు ఎంతో మందికి వారి ఇళ్ళు వాకిళ్ళు గుర్తుకు రావడం మొదలయ్యింది. ఎంతమంది వెళ్ళిపోయారు? గ్రహచారము ఎంతో మందిపై కూర్చుంటుంది కదా. కాసేపు ఒక దశ, మరి కాసేపు ఇంకొక దశ వారిపై కూర్చుంటుంది. బాబా అర్థం చేయించారు. ఎవరైనా వస్తే వారిని అడగండి, మీరు ఎక్కడకు వచ్చారు? బయట బ్రహ్మకుమార కుమారీలన్న బోర్డును చూశారు. ఇది ఒక పరివారము కదా. ఒకరు నిరాకార పరమపిత పరమాత్మ, ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం చేయబడ్డారు. వీరందరూ వారి పిల్లలు. శివబాబా తాతగారు.
వారి నుండి వారసత్వము లభిస్తుంది. వారు సలహా ఇస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనంగా అయిపోతారు. కల్పపూర్వము కూడా తండ్రి ఇటువంటి సలహాను ఇచ్చారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే చదువును చదువుతున్నారు. మీరు తప్పకుండా దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. మీ భోజన పానీయాలు, మాట, వ్యవహారము ఎంత రాయల్గా ఉండాలి. దేవతలు ఎంత తక్కువగా తింటారు. వారిలో ఇది తినాలి, అది తినాలనే లోభమేమీ ఉండదు. 36 రకాల వంటకాలు తయారవుతాయి. కానీ వారు ఎంత తక్కువ తింటారు. భోజన పానీయాల విషయంలో ఆకర్షణ కలిగి ఉండడము, దీనిని కూడా ఆసురీ నడవడికనే అంటారు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలంటే భోజన పానీయాలు చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉండాలి. కానీ మాయ ఎలా ఉందంటే అది పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది. దాంతో ఇక పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. తండ్రి అంటారు, మీ కళ్యాణము చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయండి. బాగా చదువుకొని ఇతరులను కూడా చదివించినట్లయితే మీకే బహుమానము లభిస్తుంది. ఆ బహుమానాన్ని తండ్రి ఇవ్వరు. మీరు మీ పురుషార్థముతో దానిని పొందుతారు. స్వయాన్ని చూసుకోవాలి. నేనెంతవరకు సేవ చేస్తున్నాను, నేను ఏమవుతాను, ఈ సమయంలో శరీరము వదిలేస్తే ఏం లభిస్తుంది. బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే చెప్తారు. ఈ నడవడిక ద్వారా వీరు ఫలానా పదవిని పొందుతారని అర్థమవుతుంది. పురుషార్థమే చేయకపోతే కల్పకల్పాంతరాల కొరకు స్వయాన్ని నష్టపరుచుకుంటారు. మంచి సేవ చేసేవారు తప్పకుండా మంచి పదవిని పొందుతారు. ఫలానా వారు వెళ్ళి దాసదాసీలుగా అవుతారని లోపల తెలుస్తుంది. కానీ బయటికి ఆ మాట చెప్పలేరు. స్కూల్లో కూడా విద్యార్థులు నేను సీనియర్గా అవుతానా లేక జూనియర్గా అవుతానా అన్నది అర్థం చేసుకోగలరు. ఇక్కడ కూడా అలాగే. ఎవరైతే సీనియర్లుగా ఉంటారో వారు రాజు రాణులుగా అవుతారు. జూనియర్లు తక్కువ పదవిని పొందుతారు. షావుకార్లలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు. దాసదాసీలలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు. సీనియర్లుగా ఉండేవారి పదవి ఉన్నతంగా ఉంటుంది. ఊడ్చే పని చేసే దాసీకి రాజమహల్ లోపలికి వచ్చే అనుమతి ఉండదు. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకోగలరు. అంతిమంలో ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఉన్నతంగా తయారు చేసే వారిపై గౌరవము కూడా ఉంచవలసి ఉంటుంది. చూడండి, కుమారక ఉన్నారు. వారు సీనియర్ కావున గౌరవము ఉంచవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ పిల్లలైతే మహారథులో వారిపై గౌరవము ఉంచండి. గౌరవము ఉంచకపోతే తమపై తాము పాపభారాన్ని పెంచుకుంటారు. ఈ విషయాలన్నింటి పట్ల తండ్రి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. నెంబరు వారుగా ఎవరిని ఎలా గౌరవించాలి అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకైతే ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. నీవు ఇలా ఉన్నావని ఎవరితోనైనా నేరుగా అంటే
వారు ద్రోహులుగా అవ్వడంలో ఆలస్యం చెయ్యరు. ఇక దాంతో కుమారీలు, మాతలు మొదలైన వారిపై కూడా బంధనాలు ఏర్పడతాయి. ఎన్నో అత్యాచారాలను సహించవలసి వస్తుంది. బాబా, మమ్మల్ని వీరు చాలా విసిగిస్తున్నారు, మేమేం చెయ్యాలని చాలా వరకు మాతలే రాస్తూ ఉంటారు. అరే, మీపై బలవంతం చేయడానికి మీరేమైనా జంతువులా? మీకు లోపల కోరిక ఉంది, అందుకే ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఇందులోనైతే అడగవలసిన విషయమేమీ లేదు. ఆత్మ తనకు తానే మిత్రువు, తనకు తానే శత్రువు. మీకు ఏం కావాలంటే అది చేయండి. మీరు అడుగుతున్నారంటే మీకు కోరిక ఉన్నట్లు. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు నెంబర్ 1 పావనులు కదా. మమ్మ ఎంత సేవ చేసేవారు. మేము మమ్మ కంటే తెలివైన వారమని ఎవ్వరూ అనలేరు. మమ్మ జ్ఞానములో అందరికంటే చురుకుగా ఉండేవారు. యోగము విషయంలో చాలా మందిలో లోపము ఉంది. వారు స్మృతిలో ఉండలేకపోతారు. మరి స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? అంతిమ సమయంలో స్మృతిలోనే శరీరము వదలాలని నియమము చెప్తుంది. శివబాబా స్మృతిలోనే ప్రాణము తనువు నుండి బయటికి పోవాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేని పట్ల ఆసక్తి ఉండకూడదు. దీనిని అభ్యాసం చేయవలసి ఉంటుంది. మనం అశరీరీగా వచ్చాము, మళ్ళీ అశరీరీగా అయ్యి వెళ్ళాలి. పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మధురంగా తయారవ్వాలి. దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహాభిమానపు భూతము ఉంటుంది కదా. తమపై తాము చాలా అటెన్షన్ ఉంచాలి. చాలా ప్రేమగా నడుచుకోవాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. చక్రము యొక్క రహస్యాన్ని ఎవరికైనా అర్థం చేయిస్తే వారు ఆశ్చర్యపోతారు. 84 జన్మల గురించే ఎవరికి గుర్తుండదు అన్నప్పుడు ఇక 84 లక్షల జన్మలను ఎవరైనా ఎలా గుర్తుంచుకోగలరు? కనీసం ఆలోచనలోకి కూడా రాదు. ఈ చక్రాన్నే బుద్ధిలో గుర్తుంచుకున్న అహో సౌభాగ్యము. ఇప్పుడు ఈ నాటకము పూర్తవుతుంది. పాత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి. బుద్ధియోగము శాంతిధామము మరియు సుఖధామములో ఉండాలి. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. గీతను చదివేవారెవరికి మన్మనాభవ యొక్క అర్థము తెలీదు. పిల్లలైనా మీకు తెలుసు. భగవాను వాచ, దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా ఎవరన్నారు? స్వయంగా తండ్రి. కొందరు మేము శాస్త్రాలనే నమ్ముతాము, భగవంతుడే వచ్చి చెప్పినా మేము నమ్మమని అంటారు. వారు అలా శాస్త్రాలను చదువుతూనే ఉంటారు. భగవంతుడు వచ్చారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. స్థాపన జరుగుతోంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతుడిపై నిశ్చయమున్నట్లయితే వారసత్వాన్ని తీసుకోవడంలో నిమగ్నులవుతారు. ఇక వారి భక్తి కూడా ఆగిపోతుంది. కానీ నిశ్చయము ఏర్పడినప్పుడే కదా ఇలా జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग
ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దేవతలుగా అయ్యేందుకు చాలా రాయల్ సంస్కారాలను ధారణ చెయ్యాలి. భోజన పానీయాలను చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. లోభములోకి రాకూడదు. తమ కళ్యాణము చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. 2వ పాయింట్, మీపై మీరు అటెన్షన్ పెట్టుకుంటూ అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి పట్ల తప్పకుండా గౌరవము ఉంచాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. వరదానము: గతించిపోయిన విషయాలను దయార్ద్ర హృదయులుగా అయ్యి ఇముడ్చుకునే శుభచింతక భవ. వివరణ: ఒకవేళ ఎవరివైనా బలహీనతకు సంబంధించిన గతించిపోయిన విషయాలను ఎవరైనా వినిపిస్తే శుభభావనతో పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన లేక బలహీనతకు సంబంధించిన విషయాల చర్చ పరస్పరము జరగకూడదు. గతించిపోయిన విషయాలను దయార్ద్ర హృదయులుగా అయ్యి ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభభావనతో ఆ ఆత్మ పట్ల మనసా సేవ చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమై ఎవరైనా తప్పుగా మాట్లాడినా, చేసినా లేక విన్నా సరే దానిని పరివర్తన చేయండి. ఒకరి నుండి రెండవ వారి వరకు, రెండవ వారి నుండి మూడవ వారి వరకు వెళ్తూ ఇలా వ్యర్థ విషయాల మాల తయారవ్వకూడదు. ఇటువంటి అటెన్షన్ పెట్టడం అనగా శుభచింతకులుగా అవ్వడము. స్లోగన్: సంతుష్టమణులుగా అయినట్లయితే ప్రభుప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: శరీరము మరియు ఆత్మ కంబైన్డ్గా ఉంటేనే జీవితము ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరము నుండి వేరైపోతే జీవితము సమాప్తమైపోతుంది. అలాగే కర్మయోగి జీవితం అనగా యోగము లేకుండా కర్మ ఉండదు, కర్మ లేకుండా యోగము ఉండదు. సదా కంబైన్డ్గా ఉన్నట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.